హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ సుమన్. సో ఐ హోప్ ఆల్ యూ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో మరి ఆ, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. సో మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా? సో రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతాయి, ఓకేనా? ఓకే. సో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో, ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి. ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో మేనిఫెస్టేషన్ కూడా అంతే. నెగిటివిటీలో ఏది చేయొద్దు, పాజిటివిటీలో చేయండి, ఓకేనా? సరే. ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, సో బ్లాక్ మ్యాజిక్. సో చాలామందికి బ్లాక్ మ్యాజిక్ జరిగిందా లేదా అని ఒక ఐడియా ఉండదన్నమాట. సో బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరిగిందా లేదా అనేది కూడా నన్ను అప్రోచ్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు, నా ద్వారా మీరు తెలుసుకోవచ్చు, సరేనా? ఓకే. వ్యాపారంలో ఒక స్టెబిలిటీ, ఒక గ్రోత్ అనేది లేకపోవడము, ఒక సక్సెస్ రాకపోవడము, ఇంకా నెగిటివ్ ఎనర్జీ, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ప్రేమికుల మధ్య గొడవలు. సో వీటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సో మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను, సరేనా? ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. సరే, మనం ఈరోజు రీడింగ్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. సో యూనివర్స్కి థ్యాంక్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, సారీ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో మీరు మీ పర్సన్ నేము తలుచుకోండి, మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి, ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. సో మరి ఈరోజు ఎనర్జీస్ చెక్ చేస్తున్నా. మీ పార్ట్నర్కి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఏ వ్యక్తిని అయితే ఇష్టపడుతున్నారో, మీరు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నారో, మరి ఆ పర్సన్, ఆ వ్యక్తి యొక్క ఆలోచనల్లో మీరున్నారా? అసలు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలో అసలు ఏం జరుగుతుంది ఈ రిలేషన్లో? ఈ వ్యక్తి మిమ్మల్ని కోరుకుంటున్నారా లేదా? అసలు మీరు ఇష్టపడే వ్యక్తి ఆలోచనలో మీరున్నారా లేరా? అసలు యూనివర్స్ ప్లీజ్, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ గైడెన్స్. ఓకే, 3 of cups, ఓకే, Ace of Wands, Page of Swords, 8 of Wands, the Devil card, 3 of Swords, Page of Pentacles. ఓకే. సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను, సరేనా? సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఏం కనిపిస్తుందంటే, ఇక్కడ కే లెటర్, ఐ లెటర్, జే లెటర్ కనబడుతుంది. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ కనబడుతుంది, డెఫినెట్గా, ఓకేనా? సో మీ పర్సన్ దూరం జరుగుతున్నారు, మీకు అటాచ్ అవ్వాలని చూస్తున్నారు, ఓకేనా? అంటే థర్డ్ పార్టీ నుంచి దూరంగా జరగాలి, థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, ఓకేనా? థర్డ్ పార్టీ నుంచి దూరం జరిగిపోతున్నారు, మీకు అటాచ్ అవ్వాలని చెప్పేసి చాలా ప్లాన్స్ వేస్తున్నారు, చాలా ఐడియాస్ వేస్తున్నారు, మీతో ఒక కొత్త బంధాన్ని ఏర్పరచుకోవాలని చెప్పేసి, న్యూ బిగినింగ్ చేయాలని చెప్పేసి. సో మేషరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు కనిపిస్తున్నారు, ఓకేనా? అండ్ వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీ ఇద్దరు రిలేషన్లో ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంది. తన మనసులో ఏం జరుగుతుంది అసలు ఈ రిలేషన్ గురించి అని మనం ఇక్కడ చూద్దాం, సరేనా? అంటే ప్రస్తుతానికైతే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, అంటే వాళ్ళు ఎలాంటి యాక్షన్ అయితే తీసుకోవట్లేదు, ఓకేనా? సైలెంట్ మోడ్లో ఉన్నారు, ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు. మిమ్మల్ని అయితే స్పై చేస్తున్నారు, సోషల్ మీడియాలో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. ఇక్కడ నేను ముందే లెటర్స్ చెప్తున్నాను, లెటర్స్ అండ్ నెంబర్స్. ఇక్కడ ఈ లెటర్, సి లెటర్, ఐ లెటర్, అండ్ 2 లెటర్, సి లెటర్, బి లెటర్, ఎం లెటర్,
3 and 5 నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను నేను. సో ఇక్కడ మీ పర్సనల్ ఆలోచనలో అయితే చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. మీతో కమ్యూనికేట్ చేయడానికి శత విధాలుగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారంట. ఓకేనా. సో ఇక్కడ లవ్ సింబల్ ఏదో కనిపిస్తుంది. సో ఎమోషనల్గా మీ మీద ప్రేమ అయితే పొంగిపోతుంది. ఓకేనా. మీ మీద ఎమోషనల్గా ప్రేమ అయితే పొంగిపోతుంది అన్నమాట. సో మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి చూస్తున్నారు, మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. బట్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఒక స్టెప్ ముందుకేస్తే 2 స్టెప్పులు ముందుకేస్తే మళ్ళీ 4 స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ కే లెటర్ కూడా కనిపిస్తుంది, ఎస్ లెటర్ కూడా ఉంది. సో ఈ పర్సన్ ఎక్కడున్నా కూడా ఎవరిని కలవట్లేదు అన్నమాట, డిటాచ్మెంట్లో ఉంటున్నారు అనేది కనబడుతుంది. తను ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో తన ఆలోచన, తన ధ్యాస, తన ఫోకస్ అంతా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ తను మిమ్మల్ని చేజ్ చేస్తుంటే థర్డ్ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. ఓకేనా. థర్డ్ పర్సన్ మిమ్మల్ని చేంజ్ చేస్తున్నారు అనేది కనబడుతుంది ఇక్కడ ఎనర్జీ. అంటే తను ఏ డెసిషన్ తీసుకోలేక ఒక సైలెంట్ మోడ్లో ఉన్నారనేది కనబడుతుంది. కానీ మనసులో అంతా మీ వైపుకే లాగుతుంది అనమాట. తన ఎనర్జీ అంతా మీ వైపుకి లాగుతుంది. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. తన ఎనర్జీ మీ మీద ఉంది. తన మనసు అంతా మీ వైపుకి గుంజుతుంది అనమాట. మీతో మాట్లాడాలి, కమ్యూనికేషన్ చేయాలని, మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలని విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో అంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి అనమాట. వాళ్ళకి మూడ్ ఫ్లక్చువేషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ డెఫినెట్గా. అంటే మీ మీద ప్యాషన్ ఎక్కువగా ఉంది మీ పార్ట్నర్కి. సో ఆ ఎనర్జీస్ నుంచి కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. సో చాలా మీ మీద చాలా ప్యాషన్ ఉంది, ఒక అట్రాక్షన్ ఉంది, ఆ ఎనర్జీస్ ఉన్నాయి. బట్ ఆ ఎనర్జీస్ని వీళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. వీళ్ళకు ఏంటంటే ఒక కంట్రోలింగ్ క్యాలిబర్ కూడా మీ పర్సన్కి చాలా ఎక్కువ. మీ పర్సన్ ఏంటంటే అంత తొందరగా స్టెప్ తీసుకునే పర్సన్ కాదు వీళ్ళు. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే చాలా స్లో అన్నమాట, చాలా నెమ్మది, చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు, స్లో మూవింగ్ పర్సన్. మీ పర్సన్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు. సో ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు తను. ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ ఏదో కనిపిస్తుంది, స్టెప్ తీసుకోవాలన్నా తీసుకోలేకపోతున్నారు. అంటే చిల్డ్రన్ ఇష్యూ ఉంది కదా, కిడ్స్ ఇష్యూ ఉంది కదా, అందుకని. సో ఇంకా ఇక్కడ లెటర్స్ చాలా కనిపిస్తున్నాయి. లెటర్స్ వచ్చేసి ఎం లెటర్, హెచ్ లెటర్, వి లెటర్, ఎం లెటర్, పి, డి, ఎం లెటర్స్ కనిపిస్తున్నాయి. నెంబర్ 8 కనిపిస్తుంది. నెంబర్ యూ కూడా ఉంది. మేబీ మీ పర్సన్ ఎక్కువగా ఏంటంటే కొంచెం డివోషనల్గా ఉంటున్నారు. మేబీ మీ పర్సన్ ఎక్కువ గుళ్ళు తిరగడము, డివైన్ని ప్రే చేయడము కనిపిస్తుంది. స్పిరిచువాలిటీలో ఎక్కువగా కనిపిస్తున్నట్లుంది మీ పార్ట్నరు. తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి, మీ ఎనర్జీస్ నుంచి తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి గుళ్ళు తిరగడం, స్పిరిచువాలిటీలో ఉంటున్నారు అనేది కనబడుతుంది. అంటే మీతో మాత్రము ఓపెన్ అప్ అవ్వట్లేదు, కానీ మీరంటే చాలా ప్యాషన్ ఉంది, చాలా కోరిక ఉంది, మీరంటే చాలా ఇష్టం ఉంది. మేబీ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నట్లుంది. సో ఒక్కోసారి తనను తానే తిట్టుకుంటున్నారేమో, విసుక్కుంటున్నారు, తనను తానే తిట్టుకుంటున్నారు, తనను తానే విసుక్కుంటున్నారు. చాలా ఆరోగ్యంట్గా, అగ్రెసివ్గా ఉంటున్నారు. అంటే ఇంకా వాళ్ళకు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. చూడండి అసలు ఎంత ఇక్కడ బ్లాక్ ఎనర్జీ ఉంది అసలు. అంటే మేబీ ఇక్కడ చూడండి ఎంత బ్లాక్ ఎనర్జీ ఉంది. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో చాలా బ్లాక్ ఎనర్జీ అయితే కనబడుతుంది ఇక్కడ. అంటే ఎగ్జాక్ట్లీగా బ్లాక్ ఎనర్జీ అయితే చాలా ఉంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల. ఇది కొందరికి మాత్రమే కనెక్ట్ అవుతుంది. మేబీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయినా కావచ్చు, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న పర్సన్ లాగా కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ ఆలోచించే విధానం వేరు, మీరు ఆలోచించే విధానం అయితే వేరండి. అంటే ఇక్కడ మీరు మీ పర్సన్ మధ్య ఏదైనా డిస్ప్యూట్స్ కానీ, ఏదైనా డిస్కషన్స్, ఇష్యూస్ జరుగుంటే తను ఆ సిచ్యువేషన్ని తను తీసుకున్న విధానం వేరు, మీరు తీసుకున్న విధానం వేరు అన్నమాట. ఇక్కడ ఎస్ లెటర్ ఎక్కువ కనిపిస్తుంది. మీ ఇద్దరు రిలేషన్ మధ్య టాక్సిక్ పర్సన్ అయితే ఎవరో ఉన్నారు డెఫినెట్గా. ఓకేనా. చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది డెఫినెట్గా ఇక్కడ. ఓకేనా. అసలు మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మనం చూద్దాం. ఒకవేళ యాక్షన్ కనుక తీసుకుంటే
అసలు ఫస్ట్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ పర్సన్ అనేది మనం చూద్దాం, సరేనా? ఓకే, సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ మనసులో ఉన్న పార్ట్నర్ వచ్చేసి మరి యాక్షన్ తీసుకుంటారా లేదా? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ గైడెన్స్. సో మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా లేదా ఈ రిలేషన్షిప్కు సంబంధించి? ఓకే, లవర్స్ కార్డ్, వెరీ నైస్. సో మీ ఇద్దరిది కూడా ఏదో పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది అని డెఫినెట్గా వీళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారు. మీ ఇద్దరు ఆలోచనలు కూడా ఒకటే, సో మీ ఇద్దరు థాట్స్ కూడా ఒకటే. సో ఇద్దరు కూడా రెస్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు బాగా తీవ్రంగా ఆలోచించుకుంటున్నారు. ఎస్ ఎంప్రెస్. కాకపోతే మీ పార్ట్నర్ వచ్చి కొంచెం వెరీ స్టబర్న్ అండ్ ఈగోయిస్టిక్ పర్సన్ అనమాట. అంత తొందరగా ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు, బట్ స్టెప్ అయితే తీసుకుంటారు. ఓకేనా? చూడండి 10 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, కొంచెం చాలా బర్డెన్స్ ఉన్నాయి వీళ్ళకు. చిల్డ్రన్ ఇష్యూ ఏదో ఉంది, చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే ఒక ప్యాషన్ అయితే ఉంది, ప్యాషనేటెడ్ ఎనర్జీలో అయితే ఉన్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు. సో యాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకేనా? సో నెంబర్ 10 వచ్చింది, నెంబర్ 6, నెంబర్ 3 వచ్చింది. సో ఓవరాల్గా మినిమం వీళ్ళు ఒక 10 days నుంచి 10 weeks పట్టచ్చు, లేదంటే 10 monthsలో అయినా సరే వీళ్ళు యాక్షన్ తీసుకునే ఎనర్జీ అయితే ఉంది. మినిమం 10 days టు మ్యాక్సిమం 10 months పట్టే టైం అయితే కనిపిస్తుందండి. ఓకేనా? సో మరి వచ్చేసి ఎనర్జీస్ అండి. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. ఓకేనా? అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు 20 to 30% మీకు రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా మీరు తీసుకొని పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.